హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. మరి ఇటీవల కాలంలో చూస్తున్నాం శక్తికాంత దాస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్, రిజర్వ్ బ్యాంకుకు 25వ గవర్నర్. మరి ఈయన ఇటీవల కాలంలో ప్రధాని నరేంద్ర మోడీ గారికి ముఖ్య కార్యదర్శిగా అంటే ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించడం జరిగింది. మరి ఎందుకు నరేంద్ర మోడీ గారు మాజీ గవర్నర్ అయినటువంటి శక్తికాంత దాస్ గారినే ప్రిన్సిపల్ సెక్రటరీ నియమించుకోవడం జరిగింది? ఆయనకు ఉన్నటువంటి అర్హత ఏమి, ఆయన గొప్పదనం ఏమి, ఆయనకు ఇచ్చిన అవార్డ్స్ ఏమి, ఇవి ఇక్కడ చూడబోతున్నాం. వాటితో పాటుగా మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఎవరైనా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా పనిచేశారా, కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ చూస్తున్నాం. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఎగ్జామినేషన్లో కూడా మనకు బిట్ అడిగే అవకాశం ఉంది. మరి ఈ యొక్క మ్యాటర్ చూడబోయే ముందుగా నేను మీకు 3 క్వశ్చన్స్ అడుగుతున్నా. అయిపోయే లోపల ఈ యొక్క దానికి సమాధానం ట్రై చేయండి, కింద కమెంట్లు తెలియపరచండి. 1, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? తర్వాత ఫస్ట్ నేషనల్ బ్యాంక్ ఇన్ ఇండియా అంటే భారతదేశంలో మొట్టమొదటిగా ఏ బ్యాంకు జాతీయీకరణ చేయబడింది? ఈ 3 కూడా మీరు ఖచ్చితంగా కమెంట్ తెలియజేయండి. ఫైనల్గా ఆన్సర్ కూడా మనం చూస్తాం. చూస్తే ఇక్కడ వై పిఎం నరేంద్ర మోడీ అపాయింటెడ్ RBI గవర్నర్ శక్తికాంత దాస్ యాజ్ టు ప్రిన్సిపల్ సెక్రటరీ. చూస్తే ఇక్కడ ఎందుకు ఈయన నియమించుకోవడం జరిగిందంటే కీ ఫిగర్ ఇన్ ఎకనమిక్ పాలసీ. సో ఎకనమిక్ పాలసీలో ఈయన చాలా ప్రాముఖ్యుడు. అదే మాదిరిగా సర్వ్డ్ యాజ్ ఎకనమిక్ అఫైర్స్ సెక్రటరీ అండ్ రిప్రజెంటెడ్ ఇండియా అట్ గ్లోబల్ ఫినాన్షియల్ ఫోరమ్స్. ఈయన గతంలో ఎకనమిక్ అఫైర్స్ సెక్రటరీగా పనిచేయడం జరిగింది. అదే మాదిరిగా గ్లోబల్ ఫినాన్షియల్ ఫోరమ్స్ నందు ఇండియా తరపున రిప్రజెంట్ అంటే ప్రాతినిధ్యం కూడా వహించడం జరిగింది. సో దాంతోపాటుగా విశేష అనుభవం ఉంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు గవర్నర్గా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 6 సంవత్సరాల పనిచేసే సుదీర్ఘ అనుభవం ఉంది. ఎందుకంటే 6 సంవత్సరాలు అనేది ఆశయమాష వ్యవహారం కాదు. లాంగెస్ట్ 7 years ఉంటే మరి సెకండ్ లాంగెస్ట్ 6 సంవత్సరాలు, ఏకంగా 6 సంవత్సరాలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు గవర్నర్గా పనిచేసినప్పుడు విశేషమైన అనుభవం ఉంది. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 11th December 2028 నుంచి 10th December 2024 వరకు మనం చూసాం. 2018లో వచ్చారు అంటే 10th December 2018 వరకు ఊర్జిత్ పటేల్ గారు ఉన్నారు. మరి ఆయన ఉన్నట్లుండి నిష్క్రమించడంతో సో ఊర్జిత్ పటేల్ గారు ఆయన టెన్యూర్ అయిపోకముందే ఆయన ఉన్నట్లుండి నిష్క్రమించారు. ఆ సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏరి కోరి శక్తికాంత దాస్ ఇతని శక్తివంతుడు, బ్యాంకింగ్ వ్యవస్థకి ఇటువంటి వ్యక్తి కావాలి అని ఏరి కోరి చేసుకోవడం జరిగింది. 2021లో ఆయన టెన్యూర్ అయిపోయింది 3 సంవత్సరాలు. తిరిగి 3 ఏళ్ళు ఆయన తిరిగి రెండోసారి కూడా ఎక్స్టెన్షన్ చేయడం జరిగిందనమాట. సో 10th December 2024 వరకు సుదీర్ఘంగా 6 సంవత్సరాల పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు పనిచేయడానికి సుదీర్ఘమైన అనుభవం. దాంతోపాటుగా మనకందరికీ తెలుసు 2020, 2021, 2022లో కరోనా అటాక్ అయింది ప్రపంచవ్యాప్తంగా. అటువంటి సందర్భాలలో కూడా ప్రతి దేశంలో కూడా బ్యాంకింగ్ వ్యవస్థ అయితేనేమి తమ యొక్క ఎకనామిక్ అయితేనేమి కుప్ప కూలిపోయింది. కానీ ఒక ఇండియా తప్ప, ఇండియా మాత్రం ఎక్కడ కూడా తొనకలేదు, బెనకలేదు. కొంచెం అయితే డౌన్ఫాల్ అయింది. కానీ మిగతా దేశాలతో పోల్చుకుంటే మన యొక్క ఎకానమీ స్ట్రాంగ్గా స్ట్రెంత్ ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా బాగా స్ట్రెంత్ తయారైపోయింది. దానికి మెయిన్ కారకుడు ఎవరంటే శక్తికాంత దాస్ అని చెప్పచ్చు మనం. మరి ఈయన అదే కాకుండా 15th ఫైనాన్స్ కమిషన్లో మెంబర్గా ఉన్నటువంటి అనుభవం ఉంది. మరియు ఇండియా షెర్పా టు G20. సో G20 సమావేశాలు 2023 ఇండియాలో జరిగాయి అనమాట. దానికి షెర్పాగా గాను కూడా ఈయన వ్యవహరించారు. మరి అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా శక్తికాంత దాస్ గారు మనకి ఇండియన్ ఎకానమీ ఒక మంచి పొజిషన్ నిలబెట్టారనమాట. అది కాకుండా ఆయన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 25వ గవర్నర్ పనిచేయడంతో పాటుగా ఈయనకు వచ్చిన అవార్డ్స్ ఒకసారి చూసినట్టయితే దిమ్మ తిరిగిపోవాలంతే. టాప్ సెంట్రల్ బ్యాంకర్ బై ది US బేస్డ్ గ్లోబల్ ఫినాన్స్ మ్యాగజైన్ 2024. సో 2024 సంవత్సరంలో US బేస్డ్గా ఉన్నటువంటి గ్లోబల్ ఫినాన్స్ మ్యాగజైన్ను అన్ని సెంట్రల్ బ్యాంక్స్లు అంటే ఇండియా, అమెరికా, కెనడా, రష్యా, చైనా, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్, కెనడా, ఇది అన్ని రకాల బ్యాంక్స్ అన్నీ కూడా కలుపుకుంటే అంతే కదా. మన బ్యాంకింగ్లో సెంట్రల్ బ్యాంక్ ఏది మనకి ఇండియాలో? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆ విధంగా ప్రతి దేశంలో కూడా ఆ యొక్క బ్యాంకులో ఒక సెంట్రల్ బ్యాంక్ ఉన్నది. ఆ అన్ని బ్యాంకర్స్లో కూడా చూస్తే
టాప్ సెంట్రల్ బ్యాంకర్ అనే అవార్డు పొందడం జరిగింది 2024. ఎవరి చేత అంటే యుఎస్ బేస్డ్ గ్లోబల్ ఫినాన్స్ మ్యాగజైన్ తరపున. అదే మాదిరిగా గవర్నర్ ఆఫ్ ద ఇయర్ 2023 చూసారా, గవర్నర్ ఆఫ్ ది ఇయర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్స్ ఉన్నట్టు దాంట్లో గవర్నర్ ఆఫ్ ఇండియా 2023 ఇది ఎవరు ఇచ్చారంటే లండన్ బేస్డ్ ఫినాన్షియల్ జర్నల్ సెంట్రల్ బ్యాంకింగ్ అనే మ్యాగజైన్ ఇవ్వడం జరిగింది. మరియు సెంట్రల్ బ్యాంకర్ ఆఫ్ ద ఇయర్ ఏషియా పసిఫిక్ 2020లో అవార్డు రావడం జరిగింది. మరి చూస్తే రేటెడ్ అట్ ఇన్ ద గ్లోబల్ ఫినాన్స్ సెంట్రల్ బ్యాంకర్ రిపోర్ట్ కార్డ్స్ 2023 అండ్ 2024. 2023 మరియు 2024లో వరుసగా అయిన ఏ రేటెడ్ సాధించడం జరిగింది ఫినాన్స్ సెంట్రల్ బ్యాంక్ రిపోర్ట్ ప్రకారం. మరియు సెకండ్ లాంగెస్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ అన్నమాట. అటువంటి గొప్ప వ్యక్తి కాబట్టే శక్తికాంత దాస్ గారిని ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏరి కోరి ప్రిన్సిపల్ సెక్రటరీ టు ప్రైమ్ మినిస్టర్కు నియమించడం జరిగింది. మరి చూస్తే దీంతో పాటుగా మళ్ళీ మనకు చూడాల్సిందే, మరి శక్తికాంత దాస్ గారు గవర్నర్గా ఉండి పిఎంకు పిఎస్ కావడం జరిగింది. ఓకే, మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా ఉండి ప్రధాని అయినా ఎవరైనా ఉండంటే ఎస్ ఉన్నారు, ఆయనే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. మనం చూసాం 1991లో పివి నరసింహారావు గారు మన దేశ ప్రధాని. అప్పుడు ఏరి కోర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని ఫినాన్స్ మినిస్టర్గా నియమించుకోవడం జరిగింది. ఆ తర్వాత ఈ ఫినాన్స్ మినిస్టర్ పివి నరసింహారావు గారి యొక్క ఎకనామిక్ రిఫార్మ్స్ ద్వారా మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది మన్మోహన్ సింగ్ గారు. ఆ తర్వాత ఆయన దేశానికి ప్రధానిగా కూడా, అంటే దేశానికి 15వ ప్రధానిగా కూడా సేవలు అందించారు. మనం గమనించాల్సింది ఏమంటే గవర్నర్ టు పిఎం అయిన వ్యక్తి ఎవరంటే మనకు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. ఈయన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 15th గవర్నర్గా పనిచేశారు. అదే మాదిరిగా పిఎంగా కూడా 15th. అయితే మన దేశానికి 16వ ప్రధానమంత్రి ఎవరంటే 2 టర్మ్స్, 3వ టర్మ్లో కూడా 16వ ప్రధానమంత్రిగా మనకు నరేంద్ర మోడీ గారు కొనసాగుతూ ఉన్నారన్నమాట. మరి లాంగెస్ట్ సర్వింగ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అత్యధిక కాలం గవర్నర్గా పనిచేసిన వ్యక్తి ఎవరంటే రామారావు. మన రామారావు గారి పేరు గుర్తుపెట్టుకోండి. మరి ఎన్టీ రామారావు గారు సుదీర్ఘమైన అనుభవం ఉంది కాబట్టి అటు గుర్తుపెట్టుకుంటే బెనగల్ రామారావు ఈయన 7 years 197 days పనిచేయడం జరిగింది. మరి సెకండ్ లాంగెస్ట్ ఎవరంటే శక్తికాంత్ దాస్. ఈయన 6 సంవత్సరాలు పనిచేయడం, ఎగ్జాక్ట్లీ 6 years పనిచేయడం జరిగింది. మరి అతి తక్కువ సమయం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఎవరు పనిచేశారంటే అమితావ్ ఘోష్. కేవలం 27 రోజులు, కేవలం 20 రోజులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు పనిచేసి అతి తక్కువ కాలం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పనిచేసే వ్యక్తిగా పేరు తెచ్చుకోవడం జరిగింది. చూసామైతే మనం మరి ఇండియాలో 2016 సంవత్సరంలో మనకు నోట్ల రద్దు జరిగింది, డిమానిటైజేషన్ అంటాం. ఈ యొక్క రద్దు ఎప్పుడైందంటే 8th November 2016 అయితే అప్పుడు ఊర్జిత్ పటేల్ గారు మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా ఉన్నారు. ఈయన వచ్చేసి 4th September 2016 నుంచి 10th December 2018 వరకు, అంటే ఆయనకు టెన్యూర్ ఇంకా 1 year ఉంది. అయినప్పటికీ ఆయన దిగిపోవడంతో ఆ సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏరి కోరి శక్తికాంత్ దాస్ తీసుకోవడం జరిగింది. అంటే ఒక పక్క నోట్ల రద్దు, డిమానిటైజేషన్, 500 నోట్లు 1000 నోట్లు రద్దు, కొత్త 500 నోటు, కొత్త 2000 నోట్లు రద్దు వచ్చింది. ఆ సమయంలో తర్వాత 2000 సంవత్సరంలో కరోనా అటాక్ అయింది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా మనకు భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లడంలో చాలా కృషి వహించారనమాట. ఓకే, ఒకసారి చూస్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఒకసారి చూసినట్టయితే ఫస్ట్ ఎవరంటే ఓ స్మిత్. 3వ వ్యక్తి ఎవరంటే సిడి దేశ్ముఖ్. అయితే ఈయనకి రికార్డ్ ఏమంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు పనిచేసినటువంటి ఇండియన్ మొట్టమొదటి ఇండియన్ ఎవరంటే దేశ్ముఖ్ అని చెప్పాలి. ఆ విధంగా కాకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొట్టమొదటి గవర్నర్ ఎవరంటే ఓ స్మిత్ అని చెప్తాం, ఓ స్మిత్. కానీ మన ఇండియన్ ఎవరు ఫస్ట్ అంటే దేశ్ముఖ్ అనమాట. సో 24th వచ్చేసి ఊర్జిత్ పటేల్ గారు, 25th వచ్చేసి శక్తికాంత్ దాస్ గారు, 26th వచ్చేసి సంజయ్ మల్హోత్రా గారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు పనిచేయడం జరిగింది. అయితే మన తెలుగు వాళ్ళు లేరా సార్? ఎస్, మన తెలుగు వారికి 2 ఉన్నారండి. ఒకటి 21వ గవర్నర్ అయినటువంటి డాక్టర్ వై వేణుగోపాల్ రెడ్డి గారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 21st గవర్నర్ పనిచేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్. అదే మాదిరిగా ఇంకొక తెలుగు వ్యక్తి అయినటువంటి 22వ గవర్నర్గా కూడా పనిచేస్తారంటే దూరు సుబ్బారావు గారు కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు గవర్నర్గా సేవలు అందించారనమాట. ఇప్పుడు మరి మనం ఫస్ట్ క్వశ్చన్ అడిగాం కదా, ఏం క్వశ్చన్ అది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? అందరం ఏమనుకుంటాం? ఆప్షన్ ఇస్తాం మీకు, ఢిల్లీ, ముంబై, కోల్కత్తా, హైదరాబాద్. ఓకే, సో ఎవరు ఉన్నారంటే ఇక్కడ
కోల్కతా నుంచి బాంబేకి వెళ్ళిపోయిందండి. ప్రజెంట్ పర్మనెంట్గా మనకు ముంబైలో ఉంది. అందుకని మనం ముంబైని ఏమంటామంటే భారతదేశానికి రాజధాని ఢిల్లీ అయినప్పటికీ ముంబైని ఆర్థిక రాజధాని పిలుస్తాం. సో ఫినాన్షియల్ క్యాపిటల్ ఏదంటే మనకు ముంబై అనమాట. మరి ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1935. సో 1935 ఏప్రిల్ 1వ తేదీ నాడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది మనకి సెంట్రల్ బ్యాంక్ అనమాట, మనకి ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. తర్వాత ఫస్ట్ నేషనల్ బ్యాంక్ ఇండియాలో ఏది అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానా, నాబార్డా అని అనుకుంటే, సో మొట్టమొదట నేషనల్ బ్యాంక్ ఇండియాలో ఏదంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో దర్శన మిత్రమా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో లైక్ అవర్ వీడియో, షేర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.